ఫీడ్ ధరల పెంపు, కౌంట్ రేటు తగ్గింపుని నిరసిస్తూ 2 నెలలుగా ఆందోళన చేస్తున్న ఆక్వా రైతులు ఇవాళ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ని కలిశారు. రొయ్య సాగులో కష్టనష్టాలపై జగన్కి వివరించారు. ఆక్వా పరిశ్రమని కూటమి దెబ్బతీస్తోంది అని సందర్భంగా జగన్ విమర్శించారు. రాష్ట్రంలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఎప్పుడూ లేవన్నారు. ఎన్నికలకు ముందు ఇస్తామన్న సబ్సిడీ ఏమైందని ప్రశ్నించారు జగన్. జియోల పేరుతో రైతులకు సబ్సిడీ లేకుండా చేశారు. ఫీడ్ కంపెనీలన్నీ చంద్రబాబు వర్గీయులవే అని ఆరోపించారు. జూలై 1, 2వ తేదీల్లో భీమవరంలో రైతుల పక్షాన నిరసన చేస్తామన్నారు జగన్. తమ హయాంలో 37,000 కోట్ల సబ్సిడీ ప్రకటించామన్నారు. అత్యంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో రైతులైనా సరే, ఆక్వా రైతులైనా సరే ఎదుర్కొంటా ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ మన హయాంలో రైతు సంతోషంగా ఉండాలని, రైతైనా సరే ఆక్వా రైతైనా సరే సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఎవరు చెయ్యని విధంగా ఆలోచనలు చేసినాం. ఆ ఆలోచనలు చేశాం కాబట్టే రాష్ట్రంలో ఎప్పుడు చూడని మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. అది వ్యవసాయ రంగంలో అయినా కావచ్చు, ఆక్వా రంగంలో అయినా కావచ్చు. రైతును చెయ్యి పట్టుకొని నడిపించే ఒక వ్యవస్థ తీసుకొని వచ్చి రైతుకు అండగా నిలబడాలి అని చెప్పి ఆలోచన చేయగలిగాం కాబట్టే రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 10,000 చిల్లర పైన ఆర్బీకేలు వచ్చినాయి. అదే మాదిరిగానే ఈ ఆక్వా ప్రాంతంలో సాగు చేసుకుంటా ఉన్న రైతులందరికీ కూడా అక్కడే ఆర్బీకేలు, ఆ ఆర్బీకేల్లోనే ఆక్వా రంగానికి మేలు జరిగించే విధంగా ఫిషరీస్ అసిస్టెంట్లు, వీళ్ళంతా కూడా గ్రామ సచివాలయాలు పక్కనే ఈ ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్ అసిస్టెంట్లు. దాదాపుగా ఈ ఆక్వా ప్రాంతాలలోనే సాగుకు నాణ్యతతో కూడిన సీడ్ టెస్టింగ్ అయితేనేమి, ఫీడ్ టెస్టింగ్ అయితేనేమి, అన్ని విషయాలలోనూ చేయబట్టుకుని నడిపించే విధంగా 35 ఆక్వా ప్రాంతాలు, ఆక్వా రంగంలో ఎక్కువగా పండించే ఈ ప్రాంతాలు, ఈ నియోజకవర్గాలు, ఈ ప్రాంతాలు 35 ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 35 ఆక్వా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు, 782 ఆర్బీకేల్లో ఫిషరీస్ అసిస్టెంట్లు, ఇవన్నీ కూడా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకొని నడిపించేటివి. వీటికి తోడు అప్సడా చట్టం, ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీని తీసుకొచ్చి దానికి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి దానికి చైర్మన్గా పెట్టి ప్రతి అడుగులోనూ కూడా రైతును చేయి పట్టుకొని నడిపించే విధంగా చర్యలు తీసుకుంటూ, సిండికేట్ అనేది ఎక్కడ కూడా రైతును ద్రోహం చేసే విధంగా ఉండకూడదు అని చెప్పి కట్టడి చేసే కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇవన్నీ ఒక ఎత్తు. రూపాయిన్నరకే కరెంట్ ఇచ్చి ఆక్వా రంగాన్ని నిలదొక్కునేలా చేయాలి అనే అడుగులు వేసిన కార్యక్రమం కూడా జరిగిందనంటే కూడా ఆ రోజు మన ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతాం.